రంగారెడ్డి జిల్లా అమనగల్లు మండలంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు సర్వేలు ఉద్రిక్తత నెలకొంది. సాకిబండ తండాలో సర్వేకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఇప్పటికే సమీపంలోనే జాతీయ రహదారి ఉన్నప్పుడు కొత్తగా ఈ రోడ్డు అవసరం ఏముందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎటువంటి పరిహారం ప్రకటించకుండా పోలీసు బలగాలతో సర్వే చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రైతులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రాణాలు పోయినా సరే భూములు ఇచ్చే ప్రసక్తే లేదని వినిపించారు. అన్నీ పోతున్నాయి సార్, అన్నీ పోతే ఒక్క సొంతలే కూడా సార్, ఏడక అన్నీ పోతాయి. మా కొడుకులు ఇంత భూమి లేదు, ఇంత తెర చేస్తున్నాం సార్. మా భూమి అంతగారు తీసి బాగా చేస్తున్నాం సార్. మాకు భూమి లేదు, చిలకలేవు, సెర చేస్తున్నాం. నిన్న సంచి కూల్ లేదు, అన్నం లేదు, నీళ్ళు తాగలేము సార్. బాధ బాధ అనిపిస్తున్నది. ఎట్లా చేస్తారేమో సార్, ఎట్లా చేస్తారేమో. అద్దం భూములు అద్దం లేక ఉంటాయి మా భూములు. అన్నం లేక గోస వేస్తున్నాం. ముగ్గురు కొడుకులు, మాకు భూములు లేవన్నీ రోడ్డు మీద పోతున్నాయి. ఆధారం లేదు, ఎంత ఆధారం లేకుండా 7 ఎకరాలు అన్ని పోతున్నాయి. షెడ్డు కట్టాము, బిందినా కట్టాము సార్. ముసలి అన్ని కూడా తెలిసిన వాడు పోయి చూస్తే వచ్చిన అధికారులు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్ప మిగతా డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ లేవు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం పెట్టుకోలేబడి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ R&B వాళ్ళు 2 డిపార్ట్మెంట్, మిగతా వేరే డిపార్ట్మెంట్ ఏం లేవు. ఇప్పుడు చేస్తున్న సర్వే అసంపూర్తిగానే కానీ రైతులకు నష్టపోతున్న భూమి ఒక్క దిక్కు ఉంది, నష్టపోయిన రైతులు గిన ఉన్నారు. పొజిషన్లో ఒకరు పొజిషన్ తారుమారు ఉంది. పొజిషన్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది రైతులకు. అది ఏం చేయకుండా ఆగమేఘాల మీద రైతులను కొంచెం భయప్రాంతులకు గురి చేసినట్టు చేసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మడి పెట్టుకొని రైతులను భయపెట్టి సర్వే పేరు మీద సర్వే చేయడం జరుగుతుంది. మాకు ఇక్కడ మా ల్యాండ్కి 1 ఎకరాకి ఎంత కటాయిస్తుందో గవర్నమెంట్ 36 లక్షలని. మాకు ఇక్కడ ల్యాండ్ దాదాపు 1 కోటిన్నర పోతుంది. అయినా కానీ గవర్నమెంట్ చిమ్మకు నెత్తురు అన్నట్టుగా రైతులకు భయపెట్టించి